ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ఏ గెలుస్తాయి. ఎక్కడ పల్లెటూరులో చూసినా కూడా, చిన్న పిల్లగాని చూసినా కూడా కాంగ్రెస్ రాదు, లైఫ్ లో రాదు అని అంటున్నారు. చిన్న పిల్లలు కాంగ్రెస్ ఏమవుతుంది, ఏమనంటే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఏదేమన్నా మొన్న ఆయన ఎక్కంగానే మళ్ళా కులమత భేదాలు చెప్పిండు. ఏమన్నా రెడ్డి పరిపాలన చేస్తారు అని అన్నాడు. మరి ఎవరి నుంచి వాళ్ళకు కాదు, రెడ్డి పరిపాలన అవుతుంది, ఎవరి నుంచి పరిపాలన చేయడానికి వాళ్ళ నుంచి కాదు అని అంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వాళ్ళే కదా ఇచ్చేది. బీసీ రిజర్వేషన్ వచ్చినాడు, అది వచ్చిన ఎవరు ఏమన్నారు, ఇవన్నీ ఎవరు ఏమన్నారు. వాళ్ళను ఎప్పుడైనా ఇప్పటి వరకు గెలిచినా కూడా ఏం సాధించలేదు. ఏం ఎదిగిన వాళ్ళకు ఉద్యోగాలు అన్నారు, అవి అన్నారు, ఏమన్నారు, ఏది పెట్టలేదు. ఏమవుతాడు 56 వాళ్ళు దేనికి పోతాయి. పిల్లవాళ్ళకి ఇప్పటికీ 30 సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఏమైనా ఉండే ఉద్యోగం ఉంటే పిల్లల్ని ఇస్తాడు. నా పిల్లలే ఉన్నారు, ఇప్పుడు బీటెక్ చదివి ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయినాయి. 30 సంవత్సరాలు దాటిపోయింది. ఏమి అని ఆస్తి సంపాదలే వాళ్ళనే చదివిస్తే ఉద్యోగాలు లేవు. ఏమి అని ఆస్తి అయితే ఏం లేదు. ఇప్పుడు అన్ని 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజలకు అన్ని ఇత్తనం ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ ఏది ఇందిరమ్మ ఇల్లు ఏది. మళ్ళా ఇప్పుడు కళ్ళు తెలిసి మళ్ళీ ఆయన వస్తే ఇవన్నీ మళ్ళీ తీర్పాలి, ఇవన్నీ ఇవ్వాలి. వాళ్ళని నెక్స్ట్ బీఆర్ఎస్ పల్లెటూరులో కేసీఆర్ వస్తాడు. మళ్ళీ చాలా మంది తాకంటున్నారు, నా మనసులో కూడా అదే ఉంది.